ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18, 19 వచనములు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. హబక్కూకు గారు ఈ గ్రంథంలో ప్రభువైన యెహోవా తండ్రికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువైన యెహోవా తండ్రి నాకు ఆశ్రయము, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, నాకు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తారు, ఉన్నత స్థలముల మీద నన్ను నివసింపజేస్తారని ఆయన ప్రార్థన చేస్తున్నారు. మనము కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ విశ్వాస పోరాటంలో మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనము సాతానికి లొంగిపోకుండా మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని స్తుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద నివసింపజేస్తాడు. ఇక్కడ మనం లేడీ గురించి మనం చదివినట్లయితే లేడీ గంటకి 40 మైళ్ళు పరిగెడుతుందంట. అంటే ఇంచుమించు సుమారు 64 కిలోమీటర్లు గంటకి పరిగెడుతుంది. అంటే దాని కాళ్ళు అంత బలవంతమైనవి, అంత శక్తివంతమైనవి. అలాగే అది 10 అడుగుల దూరం నుంచి అది దూకుతుందంట. అయినా కానీ దానికి ఏమీ కాదు. అంతటి చాలా లేళ్ళు ఉన్నత స్థలముల మీద నివసిస్తాయంట. అలానే దేవుడు మనల్ని కూడా ఉన్నత స్థలముల మీద నివసింపజేస్తాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనల్ని కూడా దేవుడు పరలోకంలో మనల్ని నివసింపజేస్తాడు. అట్టి విధమైన ధైర్యము మనము ఈ లోకంలో లోకానుసారంగా జీవించకుండా దేవుడు మన అందరికీ కూడా విశ్వాస పోరాటంలో మనము నిలబడడానికి ఆయన శక్తి మన అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.